రైట్, ఇది ఒక కీలకమైన వార్త, చాలా ఇంట్రెస్టింగ్ వార్త అండి. సమాచార కమిషనర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు. అసలు ఏం జరిగిందంటే, ఒకే రోజు 403 అప్పీల్ కేసులపై విచారణ అని ఆర్టీఐ కమిషనర్ ఒక నోటీస్ ఇచ్చారు. అది ఎలా సాధ్యమంటూ హైకోర్టును ఆశ్రయించిన దరఖాస్తుదారుడు వడ్డే శ్యామ్. ఫిర్యాదుదారుడు తరపున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు న్యాయవాది మహేష్ మామిండ్ల సమాచార కమిషన్ జారీ చేసిన విచారణ నోటీస్ చెల్లవని, మరలా తేదీలు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించిన హైకోర్టు. ఆర్టీఐ చరిత్రలోనే ఇది సంచలన పరిణామం. హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు మేధావులు ఇకనైనా సమాచార కమిషన్ మేల్కోవాలని హితవు. ఇది ఎంత కామెడీ అంటే, వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. అదేంటంటే, ఈరోజు మేము కేసులు విపరీతంగా పరిష్కరించబోతున్నాం రండి ఒకేసారి అని. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం సమాచార హక్కు చట్టం కమిషన్ ఒక్కొక్క కేసు పరిష్కరిస్తానికి తీసుకునే సమయం ఎంతో తెలుసా? కెన్ యూ ఇమాజిన్? 22 సెకండ్లు మాత్రమే. ఒక కేసుని 22 సెకండ్లో వినేసి అర్థం చేసేసుకొని తీర్పు ఇచ్చేస్తారట. 22 సెకండ్లు అండి, 22 నిమిషాలు కూడా కాదు, 22 సెకండ్లలో. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది సమాచార హక్కు చట్టం అనేది ఒక మహోన్నత ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు, జరుగుతున్న అభివృద్ధి, అధికారుల అవినీతి సామాన్యులు సైతం తెలుసుకునే వీలు కలిగింది. అయితే కాలక్రమేణా ఆర్టీఐకి గ్రహణంలా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టింది. చట్టాన్ని నీరుగార్చి దరఖాస్తుదారులకు ముప్పు తిప్పలు పెట్టింది. అడిగిన సమాచారం ఇవ్వడానికి నెలల తరబడి ఇవ్వకుండా తిప్పుకోవటం చేసింది. కొన్ని చోట్ల సమాచారం లేదని, కొన్ని చోట్ల తప్పుడు సమాచారం ఇస్తూ దరఖాస్తుదారులు నిరుత్సాహపరిచింది.